తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారా? టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వడం లేదా? విశాఖలో సర్దుబాటు చేయడానికి వీలు లేదా? అందుకే వేరే జిల్లాలో సీటు చూపిస్తోందా? అందుకు గంటా శ్రీనివాసరావు విముఖంగా ఉన్నారా? అవసరమైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గత 2 రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. గంటాకు విశాఖలో టికెట్ లేదని చంద్రబాబు తేల్చేశారని, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించారని వార్తలు వస్తున్నాయి. అయితే సమీక్ష గంటా స్పందించారు. నిజమేనని అర్థం వచ్చేలా మాట్లాడారు. కానీ పార్టీ నిర్ణయానికి మాత్రం తిరస్కరించినట్లు తెలుస్తోంది. గడిచిన 4 నెలల్లో 4 నియోజకవర్గాల నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా ఆయన సేఫ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. కానీ గతం అంత ఈజీ అయ్యే పని కాదు. విశాఖలో 15 నియోజకవర్గాలకు గాను పొత్తులో భాగంగా టీడీపీ కనీసం 5 స్థానాలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలేది 10 నియోజకవర్గాలే. అందులో రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన కొద్దిపాటి నియోజకవర్గాల్లో కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరియు గత 5 సంవత్సరాలుగా పనిచేసుకుంటున్నారు. అందుకే వారు గంటాను విశాఖ నుంచి సర్దుబాటు చేయడం కష్టంగా తేలుతోంది. అయితే తరచూ నియోజకవర్గాలను మారే గంటాకు ఎక్కడైతే ఏమవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గాన్ని కేటాయించినట్లు ప్రచారం. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఒకవేళ గంటా పోటీ చేస్తే అక్కడ గట్టి ఫైట్ ఉంటుంది. కానీ గెలుపుపై నమ్మకం లేదు. అందుకే గంటా శ్రీనివాసరావు పునరాలోచనలో పడ్డారు. చీపురుపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. విశాఖకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గంలో తనను పోటీ చేయమని చెప్పడం ఏంటని గంటా గోల చేస్తున్నారు. కానీ ఖచ్చితమైన నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారని మాత్రం చెప్పలేకపోతున్నారు. అటు చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా గంటాను ఇరుకున పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గంటా సైతం తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని ధిక్కార స్వరం వినిపిస్తోంది. మరోవైపు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఆయన భీమిలి నియోజకవర్గాన్ని కోరుకుంటున్నారు. భీమిలికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలో ఉంది. గతంలో గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తాము అంటే అడ్డుకున్నది ముత్తంశెట్టి శ్రీనివాసరావే. ఒకవేళ కానీ వైసీపీలో ఆలోచనే గంటా శ్రీనివాసరావు చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల గంటా శ్రీనివాసరావు టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆయన పార్టీ మారే సాహసం చేయరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.